డొమైన్ అంటే ఏంటో చెప్తారు ఒకసారి? డొమైన్ it is a name of website, sir. ఓకే వెబ్సైట్ నేమ్ సార్. ఓకే. హోస్టింగ్ ఏంటంటే ఏంటండి? సర్వర్లో మన కొంత ప్లేస్ కొనుక్కోవడం. ఇప్పుడు ఫర్ సపోజ్ మన డొమైన్ వచ్చేసి అంటే మన వెబ్సైట్ పేరు వచ్చేసి ఒక సిమ్ కార్డ్ అనుకుందామండి. ఓకే అండి. ఇప్పుడు ఆ సిమ్ కార్డు ఒకటే ఉంటే మనకి ఉపయోగం ఉంటుందా అండి? ఏం ఉపయోగం లేదు కదా. ఏం ఉపయోగం లేదు కదండి. హోస్టింగ్ ఉంటేనే అంటే సిమ్ కార్డు పెట్టుకునే స్పేస్ ఉంటేనే కానీ ఆ సిమ్ కార్డు ఉపయోగం ఉండదు. దానిని హోస్టింగ్ అంటారండి. ఈ హోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది? సర్వర్ లోపల ఉంటుందండి. అర్థమైందండి? ఇప్పుడు మీకు తెలిసిన కొన్ని వెబ్సైట్ పేర్లు చెప్పండి. amazon.com, ఫ్లిప్కార్ట్. amazon.com. ఓకే, నెక్స్ట్ ఫ్లిప్కార్ట్. నెక్స్ట్ flipkart.com. నెక్స్ట్ జొమాటో, స్విగ్గీ. అవి యాప్స్ అండి. నాకు వెబ్సైట్ పేర్లు చెప్పండి. వెబ్సైట్ పేరు ఓకే చెప్పండి. వర్డ్ప్రెస్ వెబ్సైట్ కదా సార్. అది కాదు, ఇంకా వేరేది. అవి కాకుండా ఇప్పుడు google.com. నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంటాయి? ఇప్పుడు నార్మల్ గా మన గవర్నమెంట్ అయితే govt.in అని. apgov.in. ఏమిటండి మళ్ళీ చెప్పండి? apgov.in. ఇప్పుడు ఫర్ సపోజ్ .org అని కూడా ఉంటుందండి. ఆర్గనైజేషన్ gov.org అని కూడా ఉంటుంది. ఓకే, ఇంకేమైనా తెలుసా మీకు? ఇవి ఇక్కడ మీరు గమనిస్తే .com అని అంటున్నాను, .in అంటున్నాను, GORG అంటున్నాను. వీటన్నిటిని ఏమంటారండి? వెబ్సైట్స్. ఇది వెబ్సైట్ నేమ్ అండి. ఓకేనా? అమెజాన్ అనేది ఒక వెబ్సైట్ నేమ్. .com అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, అమెజాన్ అంటే డొమైన్ నేమ్ కదా, వెబ్సైట్ నేమ్. దానినే మనం నీష్ అంటామండి. నీచ్. ఓకే అండి, NIESCH. ఓకేనండి. ఇప్పుడు మనకి .org అని ఉన్నాయి కదా, .com, .in, ఓకే అండి, .org ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ఎక్స్టెన్షన్స్ అంటారండి. అర్థమైందండి? ఎక్స్టెన్షన్స్ అంటారనమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇంటర్వ్యూకి. ఓకే అండి. ఇప్పుడు చెప్పండి నాకు, డొమైన్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ ఏ నేమ్ ఆఫ్ ద వెబ్సైట్, సార్. ఓకే. హోస్టింగ్ అంటే ప్లేస్ ఇన్సైడ్ ద సర్వర్. ఓకే, గుడ్. సర్వర్ అంటే ఒక స్టోర్. ఇట్ ఈస్ ఏ ఫిజికల్ ప్లేస్ వేర్ ఆల్ అవర్ డేటాస్ ఆర్ స్టోర్డ్. ఓకేనండి. ఫోన్ లాంటిదండి అది, సెల్ ఫోన్. అది సెల్ ఫోన్లో సిమ్ కార్డులు ఉంటాయి, మెమరీ కార్డులు ఉంటాయి, ఫోటోలు ఉంటాయి, వీడియోస్ ఉంటాయి కదండి. అదంతా అలాగనుకోండి. సరేనండి. ఇప్పుడు ఈ అమెజాన్ అనేది ఏంటండి? ఒక నీష్ పేరే కదా, నీచ్. ఓకే. .com, .in, .org అంటే ఏంటండి? ఎక్స్టెన్షన్స్. ఇక్కడ వరకు క్లియర్ కదండి అందరికి? ఓకే. ఇప్పుడు మనం నేను డొమైన్ అంటున్నాను, హోస్టింగ్ అంటున్నాను, ఏంటబ్బా ఎక్కడ ఉంటాయి అని ఆలోచన ఉంటుంది కదండి మీకు. ఇప్పుడేమో నాన్ కోడింగ్ వెబ్సైట్ అంటున్నారు. మనం ఈ వెబ్సైట్ని ఎలా తీసుకోవాలి, ఈ హోస్టింగ్ని ఎలా తీసుకోవాలి అని చెప్పి మీకు చిన్న డౌట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక డొమైన్ అండ్ ఒక హోస్టింగ్ తీసుకోవాలండి. మనకి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట. మనకి ఇలాగా కొంత డబ్బులు తీసుకొని మనకి హోస్టింగ్ ప్లస్ డొమైన్ ఇస్తారనమాట. అందులో కొన్ని ఆర్గనైజేషన్సే గోడాడీ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? విన్నారా? ఓకే, గుడ్. నెక్స్ట్ వచ్చేసి హాస్ట్లింగర్. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి బ్లూ హోస్ట్ అనమాట. అర్థమైందండి? ఈ ఆర్గనైజేషన్స్ లో మనం మన వెబ్సైట్ ప్లస్ హోస్టింగ్ అనేది తీసుకోవచ్చండి. ఓకేనా?
అంటే ఓన్లీ సేల్స్ అనా సార్, ప్యాకేజ్ కూడా ఉంటుందా? ఏమండి? ఇప్పుడు డొమైన్ ఉంది కదా సార్, ఒక డొమైన్ ఆ, కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చా సార్, లేకపోతే ఓన్లీ? ఓన్లీ కొనుక్కోవటం అండి. కొనుక్కొని మన వెబ్సైట్లు మనం క్రియేట్ చేసుకోవడానికి ఇదండి ఇది. ఓకే. బ్లూ హోస్టింగ్. ఇదిగోండి హోస్ట్లింగర్ వెబ్ హోస్టింగ్ ఉంది కదా, ఇది. ఇందులో మనం ఒక వెబ్సైట్ డొమైన్ని ప్లస్ ఒక హోస్టింగ్ని కూడా కొనుక్కుంటామండి. ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఏ సింగిల్ సొల్యూషన్ ఫర్ ద బిగినర్స్ అనమాట. సో మనం ప్రాక్టీస్ చేయడానికి కానీ మనకు ఒక చిన్న సర్వీస్ అనేది ఒకటి ఉంది. ఓకే, మనకి ఒక చిన్న ఫర్ సపోజ్ నాకు సెలూన్ షాప్ ఉంది, అది సర్వీస్ ఓరియంటెడే కదండి. సో నేను దానికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు దాని మీద ఎటువంటి అవగాహన లేదు, వెబ్సైట్ గురించి హోస్ట్ అసలు ఎలా ఉంటుందని నాకు తెలియదు. సో అలాంటి వాళ్ళ కోసం బిగినర్స్ ఇది ఉంది కదా, ఇది బాగుంటుందండి. ఇదిగోండి, ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోగలమాట. మంత్లీ 69 రూపీస్ మనం పే చేస్తే. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది 10 GB స్టోరేజ్ ఉంటుందంటండి. అంటే మనం ఒక 10 GB వరకు మన ఫైల్స్ కానీ, వీడియోస్ కానీ, ఇమేజెస్ కానీ, కంటెంట్ని కానీ యాడ్ చేసుకోవచ్చండి. ఓకేనండి. ఇటు చూడండి, వర్డ్ ప్రెస్ సైట్స్ మెయింటైన్డ్ ఫర్ యూ. వర్డ్ ప్రెస్ అనేది ఈ యొక్క వెబ్సైట్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకేనండి. వీక్లీ ఆటో బ్యాకప్ ఫర్ ఈజీ డేటా రికవరీ. మనకు ఒకవేళ ఏమైనా డేటా మిస్ అయితే మనకి ఈజీ రికవరీ చేస్తుంది అనమాట. ఓకే అండి. అలాగా ఇక్కడ ఈ చూస్ ప్లాన్ ఇక్కడ చూడండి, ఇది ప్రీమియం ప్లాన్ అంట. ఇది తీసుకుంటే 149 రూపీస్ పర్ మంత్ అంట. ఇక్కడ 3 వెబ్సైట్లు తీసుకోవచ్చు, 3 వెబ్సైట్లు వస్తాయంటండి. ఇప్పుడు మీకు నార్మల్గా మీ పేరు ప్లస్ .in అనే వెబ్సైట్లు ఇచ్చారు కదా పొద్దున్న, మీకు అందినాయండి వెబ్సైట్లు? అలాంటివి మనం ఈ 149 రూపాయలు కనుక తీసుకుంటే 3 వెబ్సైట్లు తీసుకోవచ్చు అంటండి. 3 వెబ్సైట్లు మనకు వస్తాయి అనమాట. ఓకే అండి. అలాగా 20 GB ఆఫ్ స్టోరేజ్ ఫర్ యూ అంట. ఇక్కడ ఓన్లీ 10 GB, ఇక్కడ 20 GB స్టోరేజ్ అనేది మనకు ఆ వెబ్సైట్స్లో అప్లోడ్ చేసుకోవడానికి టైం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 249 రూపీస్ వస్తే ఇక్కడ మనకి 50 వెబ్సైట్లు ఇస్తారంటండి. ప్లస్ మనకి 5 కోడింగ్ క్రెడిట్స్ ఉన్న ఒక వెబ్సైట్లు ఇస్తారంటండి. 50 GB వరల్డ్స్ ఫాస్టెస్ట్ NVMe అనే స్టోరేజ్ నుంచి మనకి 50 GB ఇస్తారంటండి. ఓకే అండి. ఇలాగా ఫర్ సపోజ్ నేను ఒక డొమైన్ తీసుకుందాం అనుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, వెబ్ హోస్టింగ్ యాసిస్ట్ గివ్, ఇదిగోండి స్టార్ట్ నౌ. నేను ఒక డొమైన్ తీసుకుందాం అనుకుంటున్నాను. చూస్ ప్లాను, నేను ఇదే క్లిక్ చేసి ఇదే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి, సెక్యూర్ యువర్ డొమైన్ అని వస్తుంది చూసారా. ఆల్రెడీ గాట్ ఎ నేమ్ ఇన్ మైండ్. మీ మైండ్లో ఏదో ఒక డొమైన్ పేరు అనుకున్నారు, ఒక వెబ్సైట్ పేరు. అది వీళ్ళ దగ్గర ఉందో లేదా అనేది ఒకసారి చూద్దామండి మనం. ఓకేనండి. ఎవరైనా ఒక పేరు చెప్తారా, ఒక డొమైన్ పేరు, అది ఉందో లేదు చూద్దాము. naresh.com. naresh.com అండి. ఓకే, naresh.com. మీకు ఇక్కడ కనిపిస్తుంది, చూస్తున్నారా? చూస్తున్నాం సార్. నాట్ అవైలబుల్. సో మనం .com కాకుండా .in అని చెప్పి ట్రై చేద్దాం. .in కూడా నా అవైలబుల్ లేదండి. మీ పేరు బాగా ఫేమస్ అయితే. naresh.in అవ్వట్లేదు. naresh.digital అది కూడా ట్రై చేద్దాం. ఇది కూడా లేదండి మీ పేరు మీద. naresh.org అసలు ఏమీ లేవండి మీ పేరు మీద సార్. ఇప్పుడు అట్లా లేదు కదా సార్. ఒకవేళ మనం ముందే తీసుకుంటే మనం సేల్ చేసుకోవడానికి ఉండదా సార్? ఇప్పుడు మనం ఏంటంటే అండి, ఇప్పుడు naresh.org అని ఆయన ఆల్రెడీ డబ్బులు పెట్టి కొనేశారు ఆ వెబ్సైట్ ని. కొనేశారు. సో మనకి ఇంకా ఆ వెబ్సైట్ మనం కొనలేము అనమాట. ఓకే.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే .org బదులు ఇంకా ఆ నీషుకు సరిపడా ఇంకేమైనా ఎక్స్టెన్షన్స్ దొరికితే మనం ఆ ఎక్స్టెన్షన్స్ పెట్టుకోవాలండి. నరేష్.b.org లేకపోతే .com అలా కొట్టి ఇక్కడ మనకి సజెషన్స్ ఇస్తున్నారు చూసారా, నరేష్.cloud అని, నరేష్.click అని, నరేష్.top అని. అవును సార్. అలాగే ఎక్స్టెన్షన్స్ ఏమైనా పెట్టుకొని మనం ట్రై చేయాల్సిందండి. నరేష్ డాట్ ఇందాక చెప్తున్నారు ఏంటండి, nరేష్.b.com బీకామ్. ఓకే, ఇది కూడా లేదండి. అందరూ ఏమండి నరేష్.b.in b.in ఇది కూడా నాట్ అవైలబుల్ అండి. నరేష్ డాట్ లేదంటే ఒక్క నిమిషం ఆగండి. డిజిటల్ నరేష్.in ఇది ఏమైనా ఉందో చూద్దాం. ఇది కూడా లేదు. .com ఇది ఉందండి. మొత్తాన్ని సాధించాం. ఇది సెక్యూర్ డొమైన్ మనకి డిజిటల్ నరేష్.com అనే ఈ యొక్క డొమైన్ పేరు చూసారా, ఈ యొక్క వెబ్సైట్ పేరు మనకి ఇయర్ కి 499 రూపీస్ తీసుకుంటున్నారండి. ఇది ఒకసారి క్లిక్ చేద్దాం ఎంత అవుతుంది మొత్తం మనీ మొత్తం. ఇటు చూడండి, 48 మంత్ పీరియడ్ అంట సింగిల్ ప్లాన్. ఇది చూడండి 3312 రూపీస్ అవుద్దంటండి. మొత్తం కలిపి వీళ్ళ ట్యాక్సెస్ అవన్నీ కలుపుకొని మనకి 6000 పడుద్దంట ఇయర్లీ. మంత్లీ వచ్చేసి మనం 69 రూపీస్ పే చేసుకోవచ్చు అంటండి. ఓకేనండి. ఇక్కడ చూడండి డొమైన్ వచ్చేసి ఇదంతా 179, ఇది ఇయర్లీ అండి. ఇది చూడండి 2 years కంట. ఇది ఓకే 2 years కాబట్టి 1 year పెట్టుకుందాం, ఎంత అవుతుందో చూద్దామండి. 1 yearకి వచ్చి మీరు 749 రూపీస్ పే చేయాలండి. ఇక్కడ వచ్చేసి మీరు 48 months కాకుండా 12 months, ఇలా 1 year పెట్టి 12 months పెట్టి ఇది ఎంత పే చేయాలి చూడండి మంత్లీ. ఇది హోస్టింగ్ అండి, మీ పైన చూస్తున్నారా సింగిల్ ప్యాన్ హోస్టింగ్. ఇది కింద డిజిటల్ నరేష్.com అనేది డొమైన్ అండి. అర్థమైందండి. మనం డొమైన్ కి మనీ కట్టాలి, ప్లస్ హోస్టింగ్ కూడా మనీ కట్టాలి. ఉట్టి డొమైన్ తీసుకుంటే మనం ఏమి చేయలేమండి. దానితో పాటు హోస్టింగ్ తీసుకుంటేనే మనం ఏదైనా వెబ్సైట్ డిజైనింగ్ కానీ, SEO కానీ, సోషల్ మీడియా యాడ్స్ కానీ అయినా చేయొచ్చు. ఇక్కడ చూడండి మీకు మొత్తం కలిపి ఎంత పడుతుందండి, మీకు 3155.84 పడుతుందండి ఇయర్ కండి. మంత్లీ వచ్చేసి మీరు ఇక్కడ 159 పే చేసుకోవాలి, ప్లస్ ఇక్కడ 749 రూపాయలు పే చేసుకోవాలి సార్. ఇది రెన్యువల్ కండి. ఇది రెన్యువల్ మంత్ ఇయర్లీ వచ్చి మీరు రెన్యువల్కి 3000 ఎంత కట్టాలండి. ఇది మంత్లీ మన సబ్స్క్రిప్షన్ ఉంటుంది కదండి. ఇప్పుడు నార్మల్గా మనం జియో హాట్స్టార్ ఉంటుంది కదా, మనం కొంటమే ఇయర్లీ కొనేసుకుంటాము. అది కొనుక్కొని మనం ఒక వైఫై ప్లస్ టీవీ అని పెట్టుకుంటాం. అది 3 months ఫ్రీ ఇచ్చాక తర్వాత 4th month నుంచి మనం ఇంత పే చేయాలి మనం అమౌంట్. అది ఇది కూడా అంతేనండి, ఇయర్లీ మనం రెన్యూల్ చేసుకోవాలి వెబ్సైట్ అనేది. ఓకేనండి. ఇలాగ మనం కొన్ని వెబ్సైట్స్ అనేది డొమైన్ ప్లస్ హోస్టింగ్ కూడా తీసుకుంటామండి. అర్థమైందండి. హలో, ఇప్పుడు మీకు క్లియర్ ఒక ఏమంటారు తెలిసింది కదా, వాట్ ఈస్ డొమైన్, హోస్టింగ్, ఎక్స్టెన్షన్స్, నీష్ నేము, మనం ఎలా పర్చేస్ చేయగలము. దానితో పాటే ఇలాగ కాకుండా మనం గోడాడీ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. గోడాడీ, ఇదిగోండి గోడాడీ డొమైన్ ప్లస్ హోస్టింగ్. ఇందులో కూడా చెక్ చేద్దాం కావాల్సి వస్తే. ఇందులో కూడా మన వెబ్సైట్ డొమైన్స్ తీసుకొచ్చండి. ఇంకోండి టైప్ ద డొమైన్ యూ వాంట్, నరేష్ నరేష్.com అనేది ఇక్కడ గోడాడీలో ఉందో లేదు చూద్దామండి. సర్చ్ డొమైన్ మీకు ఇయర్లీ 951 అది చూపిస్తుంది. ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ గమనిస్తున్నారండి, డొమైన్ ఆల్రెడీ టేకెన్
naresh.com. We might be able to help you to get CEO broker service fee. ఇక్కడ చూసారండి 17,000 కడితే గానీ మనకు మన వెబ్సైట్ రాదనమాట. ఇక్కడ చూడండి గ్రేట్ ఆల్టర్నేటివ్ అని చెప్పి naresh.world తీసుకోండి, మీరు ఇయర్కి వచ్చి 284 రూపీస్ కట్టొచ్చు అంటున్నాడు. అర్థమైందండి? అలాగా వేరియస్ వెబ్సైట్స్ లో ఇక్కడ చూడండి nareshpro.com, naresh.life, ఇదిగోండి nareshonline.com, naresh.life. అబ్బో ఇది చూడండి naresh.life అనే దానికి మనం 47,000 కట్టాలంటండి మంత్లీ, ఇయర్లీ. చూస్తున్నారండి? చూస్తున్నాం. ఇలాగా మనం మన వెబ్సైట్ ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో పర్చేస్ చేయొచ్చు అనమాట. ఓకే అండి, అర్థమైంది అనుకుంటున్నాను నేను మీ అందరికి ఈరోజు క్లాసు. రేపటి నుంచి మనం వర్డ్ ప్రెస్ థీమ్ డిటెక్టర్ లో ఆ టూల్లోకి వెళ్ళి మనం మన వెబ్సైట్ ని డిజైన్ చేసుకుందామండి రేపటి నుంచి. ఓకేనా? ఓకే సార్. ఓకే అండి. ఇప్పటి వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఫస్ట్ క్లాస్ కదా, అందుకే నేను ఎక్కువ చెప్పట్లా. సార్ ఇప్పుడు ల్యాప్టాప్ ఎప్పటి నుంచి కావాలి సార్? ల్యాప్టాప్ మీరు ఫస్ట్ ఈ రోజు క్లాస్ నుంచి కావాలండి ల్యాప్టాప్. ఓకే. రేపటి నుంచి మీరు ల్యాప్టాప్ తీసుకొచ్చేస్తే నేను ఇక్కడ చెప్తా ఉంటాను, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. ఇక్కడ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటేనండి, రేపు పొద్దున్న నేను మీకు నార్మల్ గా వెబ్సైట్ లో కొన్ని పేజెస్, అంటే పేజెస్ ఏంటంటే మనకు ఒక వెబ్సైట్ లో వెళ్ళంగానే కాంటాక్టర్స్ అని, హోమ్ అని, అబౌట్ అని అలా కొన్ని ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళినా కానీ ఆప్షన్స్ ఉంటాయి పేజెస్ లాగా. అవును సార్, ఎండింగ్ అవన్నీ నేను అవునండి. సో నేను ఏం చేస్తానంటే రోజు ఒక టాపిక్ చెప్తా ఉంటాను అనమాట. ఆ టాపిక్ సంబంధించి ఈవినింగ్ పూటలో మీరు ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత రోజు క్లాస్ లో మీరు నాకు డైలీ చూపించాలన్నమాట. సో తప్పనిసరిగా మీ దగ్గర మీకు ల్యాప్టాప్ అనేది ఉండాలండి, అందరి దగ్గర. సార్ నాది ప్రజెంట్ విజయవాడలో ఉంది సార్ ల్యాప్టాప్. ఓకే ఓకే. నేను ఉండేది హైదరాబాద్ సార్, జాబ్ చేస్తున్నా ప్రజెంట్ ఇక్కడ. ఓకే ఓకే. రియల్ ఎస్టేట్ ఏజెంట్ చేస్తున్నాను సార్. ఓకే సార్ ఒక 3 days పట్టింది సార్ నాకు. పర్లేదండి, మీరు ఓకే నేను చెప్తా ఉంటాను, మీరు నార్మల్ గా క్లాసెస్ చూస్తూ ఉండండి, రికార్డింగ్ క్లాసెస్. ఓకే సార్. హలో సార్, స్మాల్ డౌట్ సార్. చెప్పండి ప్రభాకర్ గారు. ఇప్పుడు ఎక్స్టెన్షన్స్ ఏమో ఇప్పుడు .com అని ఇన్ అని ఓవర్ చేయడం ఉన్నాయి సార్ మామూలుగా. అది కాకుండా మనం వేరే పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎన్నైనా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇందాక చూసారు కదా naresh.life అని, naresh.world అని, అలాగా మనం ఎన్నైనా పెట్టుకోవచ్చండి అలాంటి ఎక్స్టెన్షన్స్. అది మనం పెట్టుకోవచ్చా లేకపోతే మనకు ఏదైతే వెబ్సైట్ వాళ్ళు ఇస్తారు సార్ అది? అంటే మనం పెట్టుకునేవి అక్కడ లేవనుకోండి, మనం చచ్చినట్టుగా వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలన్నమాట. ఇందాక మనం చూసాం కదా ఎన్ని టైప్ చేసాము, అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి కదా. ఈ గోడాడీ వాడు ఏంటంటే మీరు ఇయర్లీ బ్రోకర్ ద్వారా ఇస్తున్నాం మేము మీకు అని చెప్పి వాడు ఇయర్లీ 17,000 తీసుకుంటున్నాడు. ఓకేనండి. ఇప్పుడు మనకి దొరకంది మనం, ఇప్పుడు మనకు నచ్చింది దొరకలేదు అనుకోండి, వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి. ఓకేనండి. ఇంకేం డౌట్స్ ఉన్నాయి ఎవరి దగ్గర? ఇప్పుడు మీరు రేపు చేయబోయే ఏదైతే వెబ్సైట్ ఏదో దాంట్లో మనకు ఈ కామర్స్ రిలేటెడ్ కూడా చెప్తారు సార్? అవన్నీ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సర్వీస్ ఓరియంటెడ్ చెప్తాను, తర్వాత బ్లాగ్స్ ఆ వెబ్సైట్ చెప్తాను, తర్వాత మీకు ఈ కామర్స్ వెబ్సైట్ అండి. ఈ మన వెబ్సైట్ డిజైనింగ్ అనేది మనకు ఆల్మోస్ట్ ఒక ఈ వీకెండ్ దాకా అవుద్దండి. ఎందుకంటే ఒక వెబ్సైట్ ని మనం స్క్రాచ్ నుంచి ఒక పేజ్, ఒక 1 page వెబ్సైట్ తో, ఒక 1 page వెబ్సైట్ ఉంటుంది కదండి, ఒకటే పేజ్ ఉంటుంది ఆ వెబ్సైట్ లో. ఆ పేజ్ ని కూడా మనం స్క్రాచ్ నుంచి మనం ఎలా డిజైన్ చేసుకోవాలని కూడా చెప్తానండి. ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? ఒక చిన్న సజెషన్ సార్, అంటే రేపు క్లాస్ ఏం చెప్తున్నారు ముందుగా టాపిక్ ఒక్కసారి మాకు గ్రూప్ లో ఒకసారి మెసేజ్ చేయండి, ఎందుకంటే దాని మీద కొంచెం అవగాహన రావాలని. ఇప్పుడే చెప్తాను చూడండి. మనం రేపు చెప్పుకునే క్లాస్ ఏంటంటే ఒక సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్ లో పేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లిప్కార్ట్ లోకి వెళ్తారు కదా, ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళినప్పుడు మీకు డిఫరెంట్ ఫర్ మెన్ అని, ఫర్ ఉమెన్ అని, ఫర్ చిల్డ్రన్ అని మీకు ఒక డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే, మీరు ఒక రెస్టారెంట్కి వెళ్తారు, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీకు డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తాయి కదా.
అవును సార్, రైట్. అవన్నీ వాళ్ళు ఒక లిస్ట్ లా తయారు చేసి ఒక మెనూలా చేస్తారు. అవును సార్. అలాగా మనం మన వెబ్సైట్ కి ఒక మెనూ, కొన్ని ఐటమ్స్ అలాగా మనం రేపు క్రియేట్ చేసుకుందామండి. ఓకే, ఓకే. ఓకేనండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్ సార్. ఓకే అండి, మీకు రికార్డింగ్ క్లాసెస్ అనేది బిఫోర్ 10 o'clock వస్తాయండి. రైట్ సార్, రైట్ సార్. ఓకే అండి, ఓకే సార్, అయితే రేపు కలుద్దామండి అందరం. ఈ రోజు రైట్ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను అందరికి. కొంచెం చదవండి, రేపు పొద్దున మనం రియల్ టైమ్ చేద్దాం అన్ని వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలని. సార్ ఒకే టైం ఉంటుంది సార్ క్లాస్? అది ఏమండి, క్లాస్ ఒకే టైం ఉంటుంది కదా సార్ అంటున్నా? ఎవ్రీడే 6 to 7 అండి. ఇంకా ఏంటంటే నాకు డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయండి. సో నాకు రైట్ ఒక సార్. 5 నిమిషాలు అలా అలా అవుద్ది. ఓకే అండి, నేను 6:05కి లేదంటే 6 o'clockకే వచ్చేయచ్చు. అలాగా మీరు ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. 5 నిమిషాల్లో లింక్ వచ్చేస్తుంది, మనం క్లాస్ అటెండ్ అవుదాం. ఓకే, ఓకే. ఓకే అండి, చెప్పండి జగదీష్ గారు, చెప్పండి. సార్ అదే మనకి పీడిఎఫ్ లాంటిది ఏమైనా ఉంటుందా సార్ నోట్స్? లేదంటే మనం మీకు నోట్ చేసుకుంటే కావాల్సి వస్తే బెటర్? నేను డిజైన్ చేసి ఇస్తానండి. మనకు ఓన్లీ Yes, sir. రికార్డింగ్ క్లాసులే ఉంటాయండి. ఓకే సార్, రికార్డ్ క్లాసెస్ ఉంటాయి. రికార్డింగ్ క్లాస్ పీడిఎఫ్ మీరు కావాలంటే నేను మీకు ఇస్తారా? నార్మల్ గా చాలా స్లోగా నీట్ గా చెప్తాను. అర్థం అదే సార్, కాకపోతే మనం నేను 100 రివైజ్ సార్లు అడుగుతా, చేసుకోవడానికి. అర్థమైందా అని. అదే సార్, మీరు మనం అర్థం కాలేదంటే తర్వాత వెంటనే నన్ను అడగండి. అదే సార్ తర్వాత రివైజ్ చేసుకోవడానికి బాగుంటుందని నేను అవునవును, పీడిఎఫ్ నేను ఒకసారి అడుగుతాను. సార్తో మాట్లాడి నేను ఒకసారి సెట్ ఓకే సార్. చేస్తానండి. ఓకే సార్. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ రేపటి సార్. క్లాస్లో కలుద్దాము. ఓకే సార్. ఓకే. You may leave.